ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. డబ్ల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి. ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను. సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది. అయితే దేనికి అది సెటిల్మెంట్? ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది, అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు, అతని విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది. అప్పుడున్న స్టేజ్కి, అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే, ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయాను అనుకుంటాడు. కానీ అది కొంతసేపే ఉంటుంది. దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడి నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు. అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా? ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి, డిజైర్స్ ఉండాలి కూడా. అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి లగ్నానికి, ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా, ఫలానా దానం చేయడం ద్వారా, లేదా ఫలానా మంత్రజపం చేయడం ద్వారా మీ జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు, కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు. ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో, జిమ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ, ట్రై చేస్తూ, అతని జాతచక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని, ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే, ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకి సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి, ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ చెప్తాను. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని పాటించవలసి ఉంటాయి. అవన్నీ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఇక మీన లగ్నము, మీనరాశి వారిగా చూసుకున్నట్లయితే, మీనము వారికి సహజంగానే వీరికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే, ఇన్బిల్ట్గా, అంటే లోపల ఇన్డెప్త్గా వీరికి స్పిరిచువల్ నాలెడ్జ్ గొప్పగా ఉంటుంది. దయ, కరుణ నార్మల్గానే ఎక్కువగా ఉంటుందండి వీరికి. ఇంకా వాళ్ళ జన్మజాతకాల్లో మరీ ఒక క్రూరమైనటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలా ఉంటే మనం చెప్పలేం, కానీ ఎక్కడో కోటికి ఒకటి జరుగుతుంటుంది. కానీ బట్ ఇన్ జనరల్గా 99.99% ఆఫ్ పీపుల్కి దయాహృదయులు మీన లగ్నం వారు, మీన రాశి వారు. అలాగే చాలామంది మీన లగ్నం వారు, మీన రాశి వారు ఎక్కువగా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే న్యాచురల్ 12th హౌస్ కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క మీన రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు మరియు రేవతి నక్షత్రము 4 పాదాలు. ఈ యొక్క నక్షత్రము మరియు రాశుల వారికి ఏ సాధన, ఏ మంత్ర సాధన చేసుకున్నట్లయితే లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వడం జరుగుతుంది, మరియు ఏ దానములు ఇవ్వడం ద్వారా మీకు సెటిల్మెంట్ అనేటువంటి జరుగుతుంది అనే విషయం నేను మీకు చెప్తాను. ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి మంత్ర సాధన, సూర్య భగవానుణ్ణి, కుమారస్వామిని కలిపి ఆరాధించాలి. అంటే ఎలా చేయాలి? సూర్యుడిని చూస్తూ, సూర్య భగవాను చూస్తూ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు లేదా కార్తికేయ స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. లేదంటే సపరేట్గా సూర్య నమస్కారాలు చేసుకుంటాను, చక్కగా ఆదిత్య హృదయం చదువుకుంటాను సూర్యుని ముందు నిలబడి. దాని తర్వాత కూర్చొని చక్కగా నేను కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటాను, లేదా ఓం కుమారస్వామియే నమః అనేటువంటి నామస్మరణ చేసుకుంటానన్నా కూడా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా
మరొక విషయం ఏంటంటే ఇది ఎంతసేపు చేయాలి, రోజుకి అరగంట సేపు చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన దశమ స్థానం మనకి సెటిల్మెంట్ ఇచ్చేటువంటి స్థానం. ఎందుకంటే మనం ఏదైతే జాబ్ చేస్తామో, వర్క్ చేస్తామో అది మన గుర్తింపునిస్తుంది. మీరు ఏం చేస్తున్నారండి అంటే నేను ఫలానా చేస్తున్నా అంటే మీకు గుర్తింపు ఇస్తుంది. ఆ రకంగా ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి, వీరికి ఎప్పుడైతే ఈ రెండు నామాలు అంటే కుమారస్వామి మరియు సూర్యభగవాన్ని ఆరాధిస్తుంటారో మీ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన గ్రహస్థితి బలపడుతుంది. అయితే ఇందులో కొన్ని నక్షత్రాలు చెప్పుకున్నాం. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి అని. పూర్వభాద్ర నక్షత్రం వారు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకొని సాధన చేసినట్లయితే మరింత ముందుగా వెళ్తుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనసు నిలబడుతుంది దాని మీద. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శివుని యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, సాధన చక్కగా ముందుకు సాగుతుంది. రేవతి నక్షత్రం వారు విష్ణువుని ప్రార్థించి మీ యొక్క సాధన ప్రారంభించండి. అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఈ యొక్క మీన రాశి 6 లగ్నం వారు అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఇవ్వవలసినటువంటి దానములు తెల్ల నువ్వులు. చాలామంది నల్ల నువ్వులు అనుకుంటారు, నల్ల నువ్వులు కాదండి, తెల్ల నువ్వులు. ఎందుకంటే నల్ల నువ్వులు ఇచ్చామనుకోండి, తీసుకున్నటువంటి ఆ యొక్క పురోహితుడికి, ఆ యొక్క బ్రాహ్మణుడికి వాటిని వాడుకోవడం అనేటువంటిది జరగదు, పక్కన పడేస్తాం. అలాంటప్పుడు మీకు ఫలితం ఎలా వస్తుంది? తెల్ల నువ్వులు అయితే చక్కగా ఆయన ఉండలో లేకపోతే నూనె తీయించుకోవడం ఏదో చేస్తాడు ఆయన. కాబట్టి తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అలాగే వీటితో పాటు తెల్ల నువ్వులతో పాటు ముఖ్యంగా బియ్యము దానంగా ఇవ్వండి. తెల్ల నువ్వులు, బియ్యము, వీలైతే పెసలు కూడా దానంగా ఇవ్వండి. ఇవి గనక దానంగా ఇచ్చినట్లయితే మీకు 100% పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని తప్పిదాలు కానివ్వండి, మనం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు దేన్నైతే నీకు ఈశ్వరుడు చక్కగా ఇస్తే నువ్వు దాన్ని వినియోగించుకోలేదో, దేన్నైతే నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు గుర్తించలేదో ఆ తర్వాత జన్మలో అది కలగకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి పూర్వజన్మలో చక్కటి జాబ్ ఉంది, చక్కటి బాస్ ఉన్నాడు, అంతా బాగుండి కూడా ఈ వ్యక్తి సరిగ్గా పనిచేయలేదనుకోండి ఆఫీస్కి వెళ్ళి, లేదా ఇతని వృత్తి దుర్వినియోగం చేశాడు, అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ ఏదైతే ఉందో ఈ జన్మలో ఇతనికి సరైనటువంటి జాబ్ ఉన్నా, సరైనటువంటి దీంట్లో ఉన్నా ఇతను సరిగ్గా నిర్వహించకుండా దుర్వినియోగం చేశాడు. కాబట్టి ఈ కర్మ యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ జన్మలోకి వెళ్ళేసరికి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయ్యో నేను సెటిల్ అవ్వలేదే, నాకు ఇంకా జాబ్ రాలేదే, ఎందుకంటే అక్కడ చేసిన కర్మ అటువంటిది. కాబట్టి ఈ దానము కానీ మంత్రం కానీ ఏం జరుగుతాయంటే ఈ ఇవ్వడం ద్వారా మీరు చేసినటువంటి పాప కర్మ దగ్ధమవుతుంది. దాని ద్వారా మీకు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దానం ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో చాలామంది తెలియక ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఎవరైనా సరే కొంతమంది చేస్తారు, అందరూ చేస్తారు అంటలేదు, అక్కడ ఉంచేసి వెళ్ళండి అంటూ ఉంటారు. అలా ఉంచేసి వీళ్ళు వెళ్ళిపోతారు. దానివల్ల ఇచ్చే వ్యక్తికి ఎటువంటి లాభము ఉండదు, తీసుకునే వ్యక్తికి అంతకంటే ఉండదు లాభం. ఎందుకంటే ఆ రకంగా దానము స్వీకరించకూడదు. ఎలా స్వీకరించాలి, దానాన్ని ఎలా ఇవ్వాలి, ఎలా స్వీకరించాలంటే మొట్టమొదటిగా దానం తీసుకునేటువంటి వ్యక్తి గాయత్రి పఠనం చేస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండాలని చెప్తుంది శాస్త్రం. దేవీ భాగవతంలో ఉంది, గాయత్రి జపం చెయ్యని వ్యక్తికి దానము ఇవ్వవద్దు అని. నేను జనరల్గా బయట ఇచ్చే దానం గురించి చెప్పట్లేదు. ఏదో ఆకలితో అలమటిస్తున్నాడు ఒక వ్యక్తి, ఫుడ్ లేకుండా ఆయనకు ఫుడ్ పెట్టించడం దానం తప్పులేదు. ఏదో రోడ్డు మీద ఉన్నారు, వస్త్రాలు లేక పాపం దుప్పట్లేక ఇబ్బంది పడదు, మనం దుప్పటి దానంగా ఇవ్వచ్చు, తప్పులేదు. అది చాలా మంచి పని, చాలా పుణ్యం కూడా. అయితే గ్రహదోషం తొలగిపోవడానికి ఇచ్చేటువంటి దానాలు ఏవైతే ఈ పప్పుల రూపంలో ఉన్నాయో ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఒక పద్ధతి పాటించాలి. అది శాస్త్రపరంగా సంకల్పం చెప్పుకొని ఒక పద్ధతి పరంగా దానాన్ని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి.
అంతేగాని ఎలా పడితే అలా దానం ఇచ్చినట్లయితే అది ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. సంకల్పం చెప్పుకొని మీరు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, అయ్యా నేను సెటిల్ అవ్వడానికి ఇస్తున్నాను, ఫలానా దానం ఇస్తున్నాను, 1 కేజీ బావు, దానితో పాటు ఒక వస్త్రం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, ఈ రెండిటితో పాటు దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి. దక్షిణ చాలామంది తెలియక 10 రూపాయలు ఇస్తూ ఉంటారు దక్షిణ. అంటే నేను లేని వారి గురించి మాట్లాడటం లేదండి, లేనివారు పాపం 10 రూపాయలు ఇచ్చారు, తప్పదు. కానీ ఉన్న వ్యక్తి కూడా ఆ రకంగా దక్షిణ ఇస్తే ఆ బ్రాహ్మణుడు ఎలా బతకాలి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దానం తీసుకున్నటువంటి వ్యక్తి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల పాటు కూర్చొని. మరి గాయత్రి చేయకపోతే మీరు ఇచ్చినటువంటి దానం రూపంలో వెళ్ళినటువంటి దోషం ఏదైతుందో అతను పట్టుకుంటుంది. గాయత్రి చేయకుండా దానం తీసుకుంటే ఆయనకి దోషం, మీకు ఫలితము ఉండదు, ఆయనకి దోషం ఉంటుంది. మరి అలాంటప్పుడు కొన్ని గంటల సేపు కూర్చొని చేస్తున్నప్పుడు మరి ఎంతో కొంత పే చేయాలిగా మనం. అతని సమయాన్ని వెచ్చిస్తున్నందుకు, లేకపోతే అతని పిల్ల పాపలు అంటే వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుంది అనేటువంటిది విచక్షణతో మనం దానంతో పాటు ఖచ్చితంగా దక్షిణ ఇవ్వండి. మీ దగ్గర ఒకవేళ అంతగా లేవు, వాళ్ళని అడిగితే ఎంతో కొంత తగ్గించి కూడా తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు నవగ్రహాల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే శనిగ్రహ సంబంధించిన స్తోత్రము, అదేవిధంగా చంద్రగ్రహ సంబంధించిన స్తోత్రము, గురుగ్రహ సంబంధించిన స్తోత్రము చేయండి. బుధగ్రహ సంబంధించిన స్తోత్రం మీనం వారు కాబట్టి బుధగ్రహ సంబంధించిన స్తోత్రము చేయండి. మీకు ఇవాళ రేపు నెట్లో కొట్టినా వస్తుంది, బుధగ్రహ స్తోత్రం అంటే వస్తుంది, గురుగ్రహ చంద్రుడు అంటే వస్తుంది, శని అంటే వస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం, శనిగ్రహ స్తోత్రం వస్తుంది. ఆ రకంగా స్తోత్రం పఠనం చేసుకోండి ఒకవేళ దానం ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లయితే. మరికొంతమందికి దానం తీసుకునేవారు లేరండి, ఇవి తీసుకెళ్ళి గోవుకు పెట్టేయాలని అడుగుతూ ఉంటారు. అలా ఏది పడితే అది గోవు పెట్టకూడదు, తెల్ల నువ్వులు అసలు పెట్టకూడదు గోవుకి. అది ఏదైనా సరే అందులో ముఖ్యంగా దేశీవాళి ఆవుకే పెట్టాలి. జెర్సీ ఆవుకి ఒక ప్రాణికి పెడుతున్నా అనే దాంతో పెట్టచ్చు, కానీ దోషం తొలగవు. జెర్సీ ఆవుకి పెట్టినప్పుడు ఒక ప్రాణికి పెట్టిన పుణ్యం వస్తుందేమో అంతే. అయితే నువ్వులు అసలు పెట్టకూడదండి గోవుకి. నువ్వులు పెట్టినట్లయితే అది గర్భం దాల్చి ఉన్నటువంటి గోవు అయినట్లయితే ఆ గర్భం విచ్ఛిన్నం అవ్వడం ద్వారా గోహత్య మహాపాతకం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి నువ్వుల ప్రదేశంలో మీరు బెల్లం పెట్టండి గోవుకి. అదేవిధంగా పెసలు ప్రదేశంలో ఆకుకూరలు తినిపించండి, గ్రాసము తినిపించండి, మంచిది. అదేవిధంగా చంద్రుడు అంటే బియ్యము ప్రదేశంలో బియ్యపు పిండి కూడా గోవుకు పెట్టవచ్చు. ఈ రకంగా గోసేవ చేసుకున్నటువంటి పుణ్యము వస్తుంది, అదేవిధంగా మీకు దోషము తొలుగుతుంది. కాబట్టి ఇవి చేసుకుంటూ వీటితో పాటు ఈ యొక్క నామస్మరణతో పాటు వీలైనట్లయితే మీకు చక్కగా అంటే ఇంకా మరింత ఎక్కువ ఎఫెక్ట్గా ఉందండి, నాకు ఇంకా సంథింగ్ పవర్ కావాలి అనుకుంటే కనుక లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్లో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ చెప్తానని. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఇది. ఎందుకు ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది తీరుతుంది. కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు. ఎందుకంటే అదొక చైన్, ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారు. అంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జిమ్కి వెళ్తామండి, జిమ్లో డబ్బులు కడతాం. చాలామంది చేసే ఇదేంటంటే జిమ్లో డబ్బులు కడతారు, ఆవేశంగా ఫస్ట్ 10 రోజులు ఆవేశంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 5 రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ. 3వ నెల అసలు మానేస్తారు. 6 మంత్స్ మనీ పే చేస్తారు. కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేటిది ఏర్పడుతుంది. కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో జిమ్కి డబ్బులు కట్టడం వల్ల వాడి యొక్క శరీరం దృఢంగా అవ్వదు, రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా కానీ. ఒక పాట పాడే సాధన కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. రూల్ నెంబర్ 2, మీరు నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాం, మనకు అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం.
అనుకూలంగా జరగనటువంటి విషయాలని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి. దాని గురించి మీరు కనుక 1% థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యో ఆ రోజు అలా అయిపోయింది, వాడు బాస్ అలా అన్నాడు, లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు, భార్య ఇలా అన్నది, భర్త ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, లేకపోతే నా కొలిక్ ఇలా అన్నాడు, నేను ఇంత కష్టపడ్డా అసలు వాడు నా చేతికి ఇచ్చింది ఇదే, ఇంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు సున్నాను రాశాడు నాకు. అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది. అది కూడా ఒక జపంలా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది. కాబట్టి అది మర్చిపోండి. ఓన్లీ సక్సెస్. నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరూ చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను. ఏదో ఒకటి ఉంటుంది, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరూ చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు. అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. మీలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి, దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండే. ఇది రూల్ నెంబర్ 2. ఇక రూల్ నెంబర్ 3 ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం, మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం. ఫైన్, మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మంత్ర సాధన చేయడమో, పూజ చేయడమో, లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము, నామస్మరణ చేయడము తప్పు లేదు. 100% దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క శక్తి వస్తుంది. మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారాయే మనం దాన్ని సాధించగలుగుతున్నాం. కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. విచారణ చేయండి. అమ్మంటే ఏమిటి ఆలోచించండి. అమ్మంటే ఏంటి, అమ్మంటే ఏమిటి, అమ్మంటే ఏమిటి, ఈ అమ్మవారు అంటే ఏమిటి, అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్తున్నారు. ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి. పూజ చేయడం కాదు, పూజ చేయమంటున్నాను నేను, చేయొద్దనట్లే. కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి. అమ్మవారి గురించి ఆలోచించండి. అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది, నీ ప్రయత్నం రూపంలో ఉంది, నీ ఆలోచన రూపంలో ఉంది, ప్రతి దాంట్లోనే ఉంది. నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారంటే నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు. అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు కానివ్వండి, దేవీ భాగవతం కానివ్వండి, అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది. అయితే ఇది రూల్ నెంబర్ 3. అంటే మీరు ఆలోచించండి. అలా ఈ 3 గనక మీరు పాటించగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు మేజర్గా 3 చెప్తున్నాను. పాటించగలిగితే ఇందులో మీరు పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో, ఎవడో బస్సులో జర్నీ చేస్తున్నా, ట్రైన్లో జర్నీ చేస్తున్నా, ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేని వాడికి అమ్మవారి గురించి అర్థం కాదు. అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థం అవుతుంది. లేనివాడు, అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి శక్తి, చైతన్యము. నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే. దేవుడు లేడని, లేకపోతే ఈ ఎనర్జీ లేదని, అది లేదని, అది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చేయడం, కానీ దానికి సాధన చేయాలి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదో అంటూ ఉంటాడు. మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయి భగవంతుడి యొక్క శక్తిని, భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో. అలాంటి పొరపాటును కూడా చేయకండి. అమ్మవారిని ఆశ్రయిద్దాం. జ్యోతిష్శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. శ్రీమాత్రే నమః.